ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. డైలాగ్ ప్లస్ సాంగ్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎలా చేసుకోవాలనేది చెప్తాను. ఇక్కడ చిన్న డెమో అయితే చూపిస్తాను మీకు. డెమో చూశాక ఎలా చేయాలనేది చూపిస్తాను. మీకు ఈ డెమో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. ఇక్కడ నేను ల్యాండ్ స్క్రీన్లో అయితే చూపిస్తాను. ఫుల్ స్క్రీన్లో అయితే చూపించలేను అండ్ సౌండ్తో కూడా చూపించలేను. అక్కడక్కడ మ్యూట్లో అయితే పెడతాను మీకు. ఫస్ట్ అయితే వీడియో అయితే చూసేయండి. తర్వాత ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. What did you say? ఒక వీడియో అయితే చూశారు కదా, అమేజింగ్ అయితే ఉంటుంది. మీరు డైలాగ్ ప్లస్ బీజిఎం డైలాగ్ ప్లస్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఈ ప్రాజెక్ట్ లింక్ అనేది అదే టెంప్లెట్ లింక్ అనేది ఎక్కడుందో లాస్ట్కి చెప్తాను. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుంది. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అండ్ అక్కడ అప్డేట్ వస్తే ఒకవేళ అప్డేట్ వస్తే అప్డేట్ కూడా చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేస్తే మీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ రావచ్చు. నేను ఇచ్చిన ఫాంట్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ కూడా ఇస్తాను మీకు, అది కూడా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అది ప్రాజెక్ట్ లింక్ కూడా అక్కడే ఉంటుంది, చూడండి. ఆ రెండోది ప్రాజెక్ట్ లింక్ అనేది ఫస్ట్ ఇన్పుట్ చేసుకోండి అండ్ ఫ్రాంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఎలైట్ మోషన్లో ఇన్పుట్ ఎలా చేయాలి ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫ్రాంట్ ఉంటుంది, ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన మీకు ఒక బాక్స్ ఉంటుంది, బాక్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది. వ్యూ ఆల్ ఫ్రాంట్స్ని క్లిక్ చేయగానే మనకు ఫ్రాంట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాగైతే ఇక్కడ మీకు ఇక్కడ ప్రాసెసింగ్ ఉండదు. ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కింద ఇన్పుట్ ఫాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్లో మీకు ఉంటుంది, డౌన్లోడ్ చేసిన ఫ్రాంట్ అనేది ఇక్కడ ఉంటుంది మీకు. ఇక్కడ ఫ్రాంట్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసిన ఫ్రాంట్ని క్లిక్ చేయగానే మనకు ఎలైట్ మోషన్లో అయితే ఇన్పుట్ అయితే అయిపోతుంది. మీకు ఇన్పుట్ అయిపోయిన ఫ్రాంట్ అనేది ఇక్కడైతే సెర్చ్ చేయండి. మీరు సపోజ్ నేను ఒక సెర్చ్ చేస్తా, ఇలా ఒక్క నిమిషం, 1 minute. ఇలా ఒక ఫ్రాంట్ అంటే మీరు ఆ ఫ్రాంట్ నేమ్ అయితే ఏదైతే ఉందో ఆ ఫ్రాంట్ అనేది ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రాంట్ అనేది వచ్చేస్తుంది. ఆ ఫ్రాంట్ అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోండి. మీరు ఇలాగైతే యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఫొటోస్ అనేది స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ఏముండదు, ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు ఇక్కడ ఏ ఫోటో అయితే పెడుతున్నారో ఆ ఫోటోకి అయితే మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ టూ ఫొటోస్కి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటోకి అండ్ సెకండ్ ఫొటోస్కి అయితే ఈ 2 ఫొటోస్కి అయితే బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీ రిమూవ్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే లిరిక్స్ అనేది బ్యాక్ వెళ్ళాలి కాబట్టి కంపల్సరీ మీకు ఫొటోస్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే చేసుకోవాలి మీరు. ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అనేది మీకు ఇక్కడ ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో ఫస్ట్ అయితే ఇది బ్యాక్ వెళ్ళిపోండి, ఎలైట్ మోషన్ నుంచి బ్యాక్ అయితే వెళ్ళిపోండి. మీకు ఫోటో రూమ్ యాప్ అయితే మీకు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో సెర్చ్ బార్లో ఫోటో రూమ్ యాప్ అని సెర్చ్ చేస్తే మీకు ఆర్ సింబల్తో ఒక యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన దాని తర్వాత మెయిల్ అడుగుతుంది. మీ జీమెయిల్తో మీరు లాగిన్ అయితే అయిపోయిన దాని తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఫొటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సపోజ్గా నేను ఒక ఫోటో రిమూవ్ చేసి చూపిస్తాను. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వైట్, బ్లాక్, ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది. మీరు వైట్ సెలెక్ట్ చేసుకొని కింద మీరు బ్యాక్గ్రౌండ్స్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్స్ని క్లిక్ చేయండి. కింద ఎరేజ్ ఉంటుంది, ఎరేజ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు దాని తర్వాత కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ని క్లిక్ చేయగానే మనకు గ్యాలరీలో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చేసి డైరెక్ట్ ఎలైట్ మోషన్లో అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీకు కింద ఒక ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఫోటోని అయితే రిమూవ్ చేసుకో. మీరు ఏదైతే రిమూవ్ చేసుకున్నారో బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది, ఆ ఫోటోని అయితే మీరు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఇదే ఫోటో కదా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో. ఈ ఫోటో అనేది మీరు ఇక్కడైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది మీకు. దాని తర్వాత దీన్ని మీరు డూప్లికేట్ చేసేయండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీరు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని మీరు డూప్లికేట్ చేయండి. ఈ ఫోటోని మీరు డూప్లికేట్ చేసిన దాని తర్వాత దీన్ని పైకి అయితే స్క్రోల్ చేసేయండి. ఇలా నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కిందకైతే పెట్టుకొని నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే డిలీట్ చేసేయండి. ఇలా డిలీట్ చేసుకున్న తర్వాత మీకు ఫోటో ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు ఈ ఫోటో ఇప్పుడు డూప్లికేట్ చేసిన ఫోటోని మీరు దీన్ని బ్యాక్గ్రౌండ్ అయితే ఏదైతే రిమూవ్ చేశారో ఆ ఫోటోని ఇక్కడ మీకు డూప్లికేట్ చేసిన ఫోటో కాడ రీప్లేస్ అయితే పెట్టుకోవాలి మీరు. జస్ట్ ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటుంది. ఈ ఫోటో
మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు లిరిక్స్ అనేది ఇలాగైతే బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. చూశారు కదా, సింపుల్గా అయితే ఉంటుంది. ఇలానే మీరు ఈ ఫోటోను కూడా సేమ్ అలానే పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది ఇక్కడ మీకు లిరిక్స్ అనేది బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు నార్మల్గానే మీకు ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ కూడా రీప్లేస్ అయితే పెట్టుకోండి. మీరు జస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయడం, కలర్ ఫిల్కి క్లిక్ చేయడం, ఇక్కడ స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు మళ్ళీ ఫొటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు మళ్ళీ ఫొటోస్ అనేది ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయితే అయిపోతుంది. ఇలానే ఇంత ప్రాసెస్ కూడా ఏముండదు, జస్ట్ మీరు ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టడమే ఉంటుంది. జస్ట్ అంత ప్రాసెస్ కూడా ఏముండదు మీకు. ఇలా మీకు చూసారు కదా, సింపుల్గా అయితే అయిపోయింది. ఇలానే మీకు కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ కూడా మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. దాని తర్వాత మీకు ఒకవేళ ఇక్కడ మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే నిజం ఫ్రాంట్ అయితే డౌన్లోడ్, నేను ప్రాసెస్ చెప్పాను కదా, సేమ్ ఆ ప్రాసెస్లోనే మీరు ఈ ఫ్రాంట్ అనేది యాడ్ అయితే చేసుకోవాలి. సేమ్ 2 ఫ్రాంట్స్ ఇచ్చాను, ఆ 2 ఫ్రాంట్స్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత పైన ఆరో మార్క్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ మీ క్వాలిటీ బట్టి ఉంటుంది. క్వాలిటీ మీద క్లిక్ చేయండి. మీ క్వాలిటీ మీ ఇష్టం వచ్చిన క్వాలిటీని అయితే ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అవ్వగానే కింద మీకు సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయగానే మీకు గ్యాలరీ అయితే తీసుకెళ్తుంది. దాని తర్వాత ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ అనేది ఇస్తూనే ఉంటాను. రోజు ఒక 2 వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను మీకోసం. ఎలా చేసుకోవాలని మీకు కంప్లీట్ వీడియో ఎడిటింగ్ అనేది నేర్పిస్తాను మీకు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.